అబ్బబ్బబ్బా! అభిజిత్ గారైతే నాకైతే ఏమన్నా అనిపించినారా, ఫస్ట్ టైమ్ అండి. నాకు చాలా అనిపించినారు. పాజిటివ్‌గా మాట్లాడినారు, పాజిటివ్‌గా ఉన్నారు. ఇంత అనిపించినారండి నాకైతే ఈ అగ్ని పరీక్ష మొత్తంలో. చాలా బాగా బిహేవ్ చేసినారు. మంచిగా అనిపించింది. ఎందుకైనా నేను ఇంతలా పొగుడుతున్నా, ఏం జరిగింది, ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో చివరి వరకు చూసేసేయండి. చలో మనం ఇంట్రో అయితే ఇవ్వలేదు కదా. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా అన్వితాశ్రీ. నేను మీ సంధ్యా మహేష్. ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 4 అండ్ 5 గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఎందుకు 2 ఎపిసోడ్లు కలిపి ఒకే దాంట్లో చేస్తున్నాం అంటున్నారా? 2 ఎపిసోడ్లు పెద్దగా ఏం లేవండి, జస్ట్ సోసోగా ఉన్నాయి, అంతంత మాత్రమే ఉన్నాయి. అందుకే 2 కలిపి ఒక దాంట్లో చేస్తున్నా. కొంచెం సుత్తిలాగా అనిపించింది. ఈసారి ఎడిటింగ్ అయితే అస్సలు బాగాలేదండి, అస్సలు బాగాలేదు, నాకు నచ్చలేదు. సో కొత్తగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు ఏమున్నా, నేను ఏదైనా ఎక్కువ మాట్లాడుతున్నా లేదంటే ఇంకేదైనా మాట్లాడాల్సినవన్నీ ఏదున్నా సరే అన్నీ కామెంట్ చేయండి, మనమైతే మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ ఎపిసోడ్ 4లో అయితే ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ నేమ్ లక్ష్మీ దీపక్ సేనాపతి. సో అబ్బాయి వచ్చినాడు. నాకు ఈ అబ్బాయి విషయంలో ఒకటి హైలైట్ అనిపిస్తుంది. అతి తెలివి ప్రదర్శించాడు, చాలా అంటే చాలా అతి తెలివి ప్రదర్శించాడు. ఎందుకంటున్నా అంటే, అయితే వీళ్ళు టాస్క్లు ఇస్తారు కదా, బియర్డ్ కట్ చేసుకోవాలి లేకపోతే హెయిర్ కట్ చేసుకోవాలి అని చెప్పి. ఆ అబ్బాయికి అతని హెయిర్ అంటే ఇష్టం. సో హెయిర్ ఎక్కడ కట్ చేసుకోమని చెప్తారో ఇష్టం అని చెప్తే అని చెప్పేసి ఆ అబ్బాయి ఏం చేసినాడంటే, నాకు బియర్డ్ ఇంకా మీసాలు అంటే ఇష్టం, ఏదన్నా ఇష్టం ఉందంటేనే కదా కట్ చేసుకోమంటారు. సో అందుకే బియర్డ్ ఇంకా మీసాలు అయితే ఇష్టం నాకు, అవి కట్ చేసుకుంటే నా లుక్ బాగోదు, అందుకే నేను కట్ చేసుకోను ఎట్టి పరిస్థితుల్లో కూడా అని ఫామ్లో రాసిండు. బట్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నవదీప్ ట్రిమ్మర్ ఇచ్చిన తర్వాత హెయిర్ కట్ చేసుకోవడానికి ఏమో అని మళ్ళీ ఇది కూడా ఇక్కడ కూడా చూడండి, అయినంతలో అయినా దొరికిపోయాడు. వాళ్ళు ఇంకేం కట్ చేసుకోమలే, జస్ట్ ట్రిమ్మర్ ఇచ్చినారు. ఎందుకు అని అంటే, హెయిర్ కట్ చేసుకోమంటారా అంటే విచ్ హెయిర్ అని నవదీప్ అడిగితే ఈ హెయిర్ కావచ్చు బట్ ఐ కాంట్ అని అన్నాడు. అని అనగానే బిందు మాధవి క్వశ్చన్ రేజ్ చేసింది, ఏంటి నువ్వు బియర్డ్ ఇంకా మీసాలు అయితే తీసుకోను అని అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడేంటి హెయిర్ అంటున్నావు అంటే, లేదు మ్యామ్ నేను హెయిర్ అనే అన్నా అని చెప్పినాడు. మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసినాడు. బట్ వాళ్ళకి తెలిసిపోద్ది కదా ఆబ్వియస్లీ. సో వాళ్ళకి అట్లా అర్థం అయిపోయిన తర్వాత ఫామ్ తీసుకొచ్చి చదివితే అట్లా ఉన్న తర్వాత ఇంకా అది నేను తప్పు చేశా అని చెప్పేసి గిల్ట్ ఫీల్ అయ్యిండు. అది కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యిండు. అప్పుడు ఇంక చెప్పినారు అన్నమాట, నువ్వు ఇప్పుడు హెయిర్ కట్ చేసుకుంటే నేను ఇప్పుడే గ్రీన్ ఇస్తా అని చెప్పేసి నవదీప్ బిందు మాధవ్ గారు అంటే, బట్ ఆయన చేసుకోడు. ఇంక దాని తర్వాత అతను బియర్డ్ కట్ చేసుకుంటాడు, సగం మీసం కట్ చేసుకోమని చెప్తారు, మీసం కట్ చేసుకుంటే హాఫ్కే ఆపమని చెప్తారు. అట్లా అయిపోయింది. జడ్జిమెంట్ ఇచ్చేస్తుంటే అభిజిత్ ఇంకా బిందు మాత్రం రెడ్ ఇచ్చినారు. నవదీప్ మాత్రం చూద్దాం ఇంక ఇది ఏముందా అని చెప్పేసి ఒక గ్రీన్ అయితే ఇచ్చినారు. ప్రస్తుతానికైతే అతన్ని హోల్లో ఉంచినారు. అదన్నమాట. కానీ ఆ అబ్బాయి చాలా బాధపడినాడు. అది కూడా కరెక్ట్ చెప్పుండుంటే బాగుండు, నిజం చెప్పుండుంటే బాగుండు అని. అదొక టాస్క్ ఇచ్చినారు అంతే. ఆ అబ్బాయిని అయితే ప్రస్తుతానికి హోల్లో పెట్టినారు. అండ్ నెక్స్ట్ వచ్చిందైతే అపూర్వ. తనైతే న్యూస్ ప్రెజెంటర్. సో ఆ అమ్మాయి రావడమే న్యూస్ లాగా చదువుతూ, అంటే న్యూస్లో ఎట్లా మాట్లాడతారో అట్లా కామెడీ చేస్తూ అట్లనే మాట్లాడుతూ ఉంటే అట్లా మాట్లాడంగానే నవదీప్ గారు ఇంప్రెస్ అయిపోయితే గ్రీన్ ఇచ్చినారు. అండ్ అంటే అంతేం లేదు, ఓకే నార్మల్ ఉంది, ఎంటర్టైనింగ్ అనిపించింది అంతే, అంతకు మించి అయితే ఏమనిపించలేదు. అట్లా మాట్లాడుతుంటేనే గ్రీన్ ఇచ్చేసినాడు. బట్ ఏమీ టాస్క్లు ఇవ్వలేదు, ఏమీ మాట్లాడలేదు, ఏమీ లేదు. దాని తర్వాత ఇంక ఆమె ఇంట్రో చెప్పి ఆమె మాట్లాడుతుంది అనమాట. ఆమె లైఫ్ గురించి చెప్తుంది. ఆమె ఒక న్యూస్ ప్రెజెంటర్ అంట, మోడల్ అంట, ఇంకా ఏదో షోస్కి సంథింగ్ బతుకమ్మ కాస్ట్యూమ్ ఇంకా తోలుబొమ్మల కాస్ట్యూమ్ వేసుకొని రిప్రజెంట్ చేసిందంట. అండ్ తను ఒక యాంకర్ కూడానంట. సో ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి. సో ఆమె చెప్తుంది, బట్ ఆమె ఎక్కడో నాకు ఏమంటారు సింపతి కార్డ్ ప్లే చేసినట్టు అనిపించింది. అంటే లైక్ నార్మల్గా జనరలైజ్ చేసి అంటే విమెన్ మెన్ అన్నట్టుగా మాట్లాడింది, అది ఒకటి. అండ్ దాని తర్వాత ఏమైందంటే ఆల్మోస్ట్ అంత బాగా నడుస్తుంది, ఆమెకు అందరు గ్రీన్ ఇద్దాం అని అనుకునే టైంలో శ్రీముఖి వచ్చి మాకు వచ్చిన సోర్సెస్ ప్రకారం నీకు నవదీప్ గారు అంటే ఇష్టం లేదట కదా అని అంటే, యాక్చువల్లీ నాకు నవదీప్ అంటే ఇష్టం కాదు, అభిజిత్ అంటే ఇష్టం లేదు అని చెప్పింది ఆమె. సో అక్కడ నుంచి గేమ్ ట్విస్ట్ అయిందన్నమాట ఆమెది. సో అక్కడ కొంచెం ఎవరైనా ఆబ్వియస్లీ నాకు అభిజిత్ కాదు ఇష్టం, అతని గేమ్ ఇష్టం. అసలు నాకు ఇక్కడ ఒకటి అర్థం కావట్లే, ఎందుకండి ప్రతి ఒక్కరు అభిజిత్ గారిని అసలు గేమ్ ఆడలేదు, నువ్వు అసలు ఏమీ చేయలేదు, నువ్వు ఊరికేనే గెలుచుకున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అతను గేమ్ ఆడిండు, మైండ్ గేమ్ ఆడిండు, యాజ్ వెల్ ఫిజికల్ గేమ్ కూడా ఆడినాడు. ఎలా ఆడినాడు? ఆయన జస్ట్ ఏం ఆడకుండా వదిలేసినాడు,
కొట్టుకోవడం, ఇట్లా ఏమంటారు వైల్డ్గా బిహేవ్ చేయడం, అరవడం, ఇట్లాంటివన్నీ ఆయన దూరం పెట్టినాడు. అంతేగాని ఆయన గేమ్ ఆడకుండా, ఫిజికల్ టాస్క్లు ఆడకుండా, ఏది ఆడకుండా ఏం లేడు ఒకే దగ్గర కూర్చొని. ఆయన ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎప్పుడు పాయింట్ పెట్టాలి, ఎలా బిహేవ్ చేయాలి అని చూసుకొని ఆయన బిహేవ్ చేసినాడు, ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా, ప్రతిదానికి గొడవ క్రియేట్ చేయకుండా. ఎందుకండి ఆయనని ప్రతి ఒక్కరు అలా అంటున్నారు? సీజన్ చూడకుండా ఎవరో మాట్లాడినారు, ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పి అది వినేసి మనం అదే పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ కాదు. సీజన్ చూడండి, మీకు ఒకవేళ అభిజిత్ గేమ్ అర్థం కాకపోతే ఆయన ఆడిన సీజన్ చూడండి, మీకే తెలుస్తుంది. చాలా బాగా ఆడినాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆమె చెప్పింది ఎందుకు ఇష్టం లేదు అంటే, ఎడ్యుకేషన్ మాట ఒకటి మాట్లాడినాడు కదా, ఎడ్యుకేషన్ విషయంలో అది నాకు తప్పు అనిపించింది, అందరి పర్స్పెక్టివ్ ఒకటి కాదు కదా అన్నట్టుగా అనిపించింది అని చెప్పేసి అది చెప్పింది. అండ్ ఇంకొకటి, అతను గేమ్ సరిగ్గా ఆడలేదు అంటే ఫిజికల్ గేమ్స్ ఆడలేదు అన్నట్టుగా అది చెప్పింది. ఎందుకు అని అడిగితే ఇంక అప్పుడు ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. మీకు అఖిల్ గారికి క్లాష్ అయింది కదా, అప్పుడు మీరు ఎడ్యుకేషన్ అనే వర్డ్ యూజ్ చేశారు కదా, అది తప్పు అనిపించింది మాకు అని అంటే, దాంట్లో తప్పేముంది, నేను నా పాయింట్ని పెట్టినా అక్కడ నాకు రేషన్ గురించి కాబట్టి నేను అది నా పాయింట్ని పెట్టాలని అనుకున్నాను నేను, అంటే నేను దాంట్లో బెస్ట్ కదా అని చెప్పేసి నేను నా పాయింట్ పెట్టినా, దాంట్లో తప్పేముంది అని అంటే, మీరు తప్పని మేము అనట్లేదు, మాకు అలా అర్థమైంది, ఎవ్రీవన్ పర్సెప్షన్ ఈజ్ డిఫరెంట్ అంటే ఆమె చెప్పింది కూడా కరెక్టే కదండి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమైంది. ఆ టైంలో తప్పు అనిపించింది అతను, అలానే చాలామందికి అనిపించింది. అందుకే తను పర్సెప్షన్ తను తెలియజెప్పింది. దానికి ఎందుకు, ఇప్పుడు అందరికీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. వచ్చిన వాళ్ళందరూ మిమ్మల్ని పొగడాలి, మీతో మంచి ఉండాలి, మిమ్మల్ని హైలైట్ చేయాలి అని అంటే అది కాదు కదా. ఎవరి ఓన్ పర్సెప్షన్స్ ఉంటాయి, దానికి మనం వాల్యూ ఇవ్వాలి. సో అక్కడ ఆ అమ్మాయితోని అట్లా నడిచిన తర్వాత నవదీప్ అడిగినాడు, ఎందుకు బిగ్ బాస్ అని అంటే ఫేమ్ కోసమా మనీ కోసమా అని అడిగితే తను చెప్పింది, లేదండి నేను పేట్రియార్కీ ఫ్రీ కోసం వెళ్తున్నానంటే, వాట్ ఈస్ పేట్రియార్కీ అని అన్నాడు. అంటే మెన్ విమెన్ కన్నా ఎక్కువ అనేది. ఇప్పుడు మా ఇంట్లో ఉంది, మా తమ్ముడు పని చేయడు, నేను పని చేయాల్సి వస్తుంది, ఇంకేమైనా చేయాలన్నా కూడా నేనే చేయాలి ఆడవాళ్ళ పనులు అని చెప్పేసి అని అంటే, అప్పుడు అది అలా ఎలా అంటావు నువ్వు, బిగ్ బాస్లో కూడా చాలామంది ఉంటారు కదా, వాళ్ళలో కూడా ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళు వస్తారు, అప్పుడు నువ్వేం చేస్తావు అని అంటే, లేదు బిగ్ బాస్ అది ఈక్వల్ ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ చేసినాడు, అందుకే నేను వెళ్ళాలనుకుంటున్నాను అమంటుంది. అలా ఎలా అంటే, అవును ఇప్పుడు దాంట్లో ఉంటున్నాం కాబట్టి అందరు ఈక్వల్గా పనిచేయాలి, అందరూ ఈక్వల్గా ఉండాలి, అందరు కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి రూల్స్ ఉంటాయి. బట్ ఎవరో ఒకరు తలుగుతారు కదా అసంటోళ్ళు, నేను పని చేయ, నేను ఇట్లనే ఉంటా అని చెప్పేసి, అదే వాళ్ళు చెప్పాలని అనుకుంది. సో దానికి ఆమె ఇంక అట్లా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయిందనమాట, కొంచెం లైట్గా. అయిన తర్వాత వాళ్ళిద్దరూ రెడ్ ఇచ్చేసినారు, బిందు ఇంకా అభిజిత్ గారు రెడ్ ఇచ్చేసినారు, నవదీప్ గ్రీన్ ఇచ్చింది, అది అట్లనే ఉంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన అంటే ప్రస్తుతానికైతే తను హోల్లోనే ఉంది, ఎలిమినేట్ అవ్వలేదు, హోల్లో ఉంది, నెక్స్ట్ రౌండ్కి పంపించినారు. సో ఆమె తర్వాత వచ్చిన పార్టిసిపెంట్ అంటే రోహిత్ అనే అబ్బాయి వచ్చినాడు. ఈ అబ్బాయి వచ్చిన తర్వాత కొంచెం ఫన్ చేసినారు, శ్రీముఖిని మర్చిపోయిందని చెప్పేసి. అతని తర్వాత ఇంట్రో ఇస్తుంటే మాట్లాడుతున్నాడు, మన ఫ్యామిలీ గురించి అతని గురించి అన్నీ చెప్తున్నాడు. మాట్లాడుతుంటే బిందు మాధవ్ గారు పిలిచిన తర్వాత దగ్గరికి వెళ్ళి నించున్నాడు. నించోగానే మాట్లాడుతుంటే వాటర్ పోసింది మొహం పైన వాటర్ పోసింది. నార్మల్గా ఎవరైతే సరే రియాక్ట్ అవుతాం, బట్ ఆ అబ్బాయి మరి యాక్ట్ చేసినాడా లేదంటే ఆయన పర్సనాలిటీ అంతా తెలీదు, బట్ ఆ అబ్బాయి మాత్రం అట్లనే ఉండి ఆలోచిస్తున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు అప్పటికైనా, ఎందుకు పోస్తుందో నీకు అర్థం కావట్లేదా, ఏంటి క్వశ్చన్ చేయవా అని అంటే, లేదు తను ఏదో నన్ను ట్రిగ్గర్ చేయాలనో లేకంటే ఆమెకి ఏదో స్ట్రాంగ్ రీజనే ఉంటుంది కదా అని చెప్పేసి మాట్లాడినాడు. అసలు మ్యాక్సిమం ఎవరైనా సరే క్వశ్చన్ రేజ్ చేస్తాం మనం, వాళ్ళు సరే కావాలని వస్తున్నారు అని తెలిసినా సరే క్వశ్చన్ రేజ్ చేస్తాం. బట్ ఆ అబ్బాయి రేజ్ చేయలేదు, అట్లే సైలెంట్గా ఉండి అట్లే ఆమె ఇంకా 2-3 టైమ్స్ పోస్తూనే ఉంది. సో ఆ అబ్బాయి అసలు రెస్పాండే అవ్వలేదు, కొంచెం ఫేక్ అన్నట్టుగా అనిపించింది, అంటే ఎనాక్ట్ చేస్తున్నాడేమో అని అనిపించింది. బట్ ఆ అబ్బాయి ఏం చెప్పినాడు, అన్ని సిచ్యువేషన్స్లో మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొన్ని సిచ్యువేషన్స్లో వెయిట్ చేయాలి, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అని అనేది. బట్ అవును కరెక్టే కదా అని అనిపించింది ఆలోచిస్తే. అన్నిటికీ మనం ఓవర్గా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు కదా, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఆలోచించాలి. సో అబ్బాయిని అట్లా చాలా ట్రిగ్గర్ చేసినారు, బట్ అయినా కూడా ఆ అబ్బాయి ఏం మాట్లాడలేదు. కానీ వాళ్ళందరూ క్వశ్చన్ చేసినారు, నువ్వు అట్లా మాట్లాడాలి కదా, ఎందుకు ఒక్కసారైనా క్వశ్చన్ చేయాలి కదా, అన్నిసార్లు వస్తుంటే ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి క్వశ్చన్ రేజ్ చేయాలి కదా అని అన్నారు. కాకపోతే అప్పటికే బిందు మాధవ్ గారు అడిగినారు, నీకు 1 minute టైం ఇస్తున్నా, 30 seconds or 1 minute, నన్ను ట్రిగ్గర్ చేయని చెప్పేసి చెప్తే ఆ అబ్బాయి ట్రిగ్గర్ చేయడానికి ఏం చేస్తా అంటే, నేను సేమ్ వాటర్ పోసి మిమ్మల్ని ట్రిగ్గర్ చేయొచ్చు అని అన్నాడు. సరే కమ్ పోయు అని అంటే ఆ అబ్బాయి వెళ్ళినాడు, దగ్గరికి బాటిల్ పట్టుకొని వెళ్ళి క్యాబ్ కూడా ఓపెన్ చేసినాడు. మరి పోదాం అనుకున్నాడా లేదా తెలియదు కానీ అభిజిత్ అని అన్నాడు.
అని అనగా నేను పోయాను సార్ అనుకుంటే తలకాయ ఊపినాడు. అయిపోయింది. మేబీ ఆ అబ్బాయి మరి ఏమనుకొని వెళ్ళిండో తెలియదు, కానీ సమ్టైమ్స్ అట్లా కామ్గా ఉండాలి. అవును, కరెక్టే, కామ్గా ఉండాలి, చూడాలి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి. సో నవదీప్ ఇంకా బిందు గారు రెడీ చేసినారు. అభిజిత్ వచ్చేసి, అభిజిత్ కూడా సైలెంట్ కామ్ కంపోజ్డ్ కదా, సో అందుకని అభిజిత్ గ్రీన్ ఇచ్చిండనమాట స్టేజ్ మీదకి వచ్చి. మరి చూద్దాం నెక్స్ట్ రౌండ్లో నీ టాలెంట్స్ ఏంటి అని చూద్దామని చెప్పేసి ఇచ్చినాడు. బట్ ఆ అబ్బాయి రియాక్ట్ అయ్యి ఉంటే మేబీ ఆయనలో ఇంకో కోణం, ఇంకో యాంగిల్ బయటకు వచ్చి ఉండేదేమో అని నాకు అనిపించింది. ఎనాక్ట్ చేస్తున్నట్టే అని అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చిన పార్టిసిపేట్, సో నెక్స్ట్ వచ్చి ఒక 4 మెంబర్స్ని వచ్చినారు. వాళ్ళకి కంటెంట్ ఇవ్వలేదు, బట్ గ్రీన్ అయితే ఇచ్చినారు. జస్ట్ కొన్ని సెకండ్స్. శ్రీరామ్, సాక్షిత ఇట్లా వచ్చినారు. ఇంకో ఎవరు వచ్చినారు, పేర్లు గుర్తురావు. వాళ్ళు వచ్చినారు. వాళ్ళకి ఎందుకు కంటెంట్ ఇవ్వాలనేదే మీకు లాస్ట్లో చెప్తా. ఎందుకు అని అంటే ఒక రీజన్ ఉంది, చెప్తా వాళ్ళకి ఎందుకు కంటెంట్ ఇవ్వలేదు. బట్ వాళ్ళకైతే గ్రీన్ ఇచ్చినారు, అయిపోయింది. తన తర్వాత గౌరీ త్రినేత్రి అనే ఒక ట్రాన్స్ వచ్చినది. తను వచ్చింది, తన బాగా చేసింది. కూచిపూడి డ్యాన్సర్ అంట. తను డ్యాన్స్ బాగా చేసింది. తన ఇంట్రో చెప్తూ ఉంటే అడిగినారన్నమాట, ఏంటి నీకు ఏం కావాలి, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అంటే, నేను మీ అందరికీ ఎవరికి తెలియని సీక్రెట్ చెప్తా అని చెప్పింది. బట్ యాక్చువల్లీ అది సీక్రెట్ కాదు, తను అలా చెప్పింది. మరి అబద్ధం ఆడిందా ఏంటా నాకైతే అర్థం కావట్లేదు. బేసిక్గా అయితే ఎవరికి తెలియకుండా ఉండదు కదా అండి. తను మెల్లిమెల్లిగా చెప్పింది అనమాట, వీళ్ళకి తెలుసు ఇట్లా అని చెప్పేసి. సీక్రెట్ అని అన్నది, ఎవరికి తెలియదు అని అన్నది, బట్ మళ్ళీ వెంటనే అందరికీ తెలుసు అన్నట్టుగా చెప్పిందనమాట. సో అది నచ్చలేదు. నవదీప్ అన్నారనమాట, ఏంటి కట్టుకథలాగా అనిపిస్తుంది అని చెప్పేసి. అది ఒకటి తప్పు అనిపించింది. కట్టుకథ అని మీరు ఎట్లా డిసైడ్ చేశారండి, నాకు అర్థం కాకపోతే. ఆమె లైఫ్లో ఏం జరిగిందో, ఆమెకేం జరిగిందో ఆమెకు తెలుస్తుంది, మీకు ఎలా తెలుస్తుంది? అదే ఇలాంటి ఇలాంటి వర్డ్స్, ఇట్లాంటి స్టేట్మెంట్లు పాస్ చేయకండి అని చెప్పేసి. అండ్ అడిగితే సొసైటీకి నేను ఒక తెలియజేద్దాం అనుకుంటున్నా, అంటే మంచి చేద్దాం ఇట్లాంటివి ఉంటే అని చెప్పేసి అని అన్నది. అని అంటే దానికోసం అయితే ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదండి అని చెప్పేసి నవదీప్ రెడ్ ఇచ్చేసినాడు. దాని తర్వాత బిందు గారు కూడా సేమ్ రెడ్ ఇచ్చేసినారు. ఇంతకుముందు ఆల్రెడీ ట్రాన్స్లేట్ పంపించాం కదా, వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అని అంటే, నాకు ప్రియాంక గారి గురించి అది అని చెప్పేసి తను చెప్పింది. ప్రియాంక గురించి మోటివేట్ అంటే ఇంప్రెస్ అయినా తనే నాకు అని చెప్పి అయిపోయింది. దాని తర్వాత తను ఏడుస్తుంది. అంటే తనకి టాస్క్ ఇవ్వలేదు, ఏం మాట్లాడమనలేదు, ఏం లేదు. జస్ట్ తన ఇంట్రో చెప్తుంటే తనది నచ్చక అట్లా వాళ్ళిద్దరు రెడీ చేసినారు. బట్ అభిజిత్ మాత్రం అందరూ ఈక్వాలిటీ ఉండాలి, అందరూ ఈక్వల్ ఛాన్సెస్ రావాలి అని చెప్పేసి ఒక గ్రీన్ అయితే ఇచ్చి హోల్లో ఉంచినారు. బట్ చూద్దాం, లెట్స్ సీ తర్వాత ఏమైంది, తర్వాత రౌండ్స్లో తను ఉంటుందా ఉండదా అనేది చూద్దాం. అదన్నమాట తన గురించి. సో నెక్స్ట్ వచ్చేసి బాగి తల్లూరి. బాబా ఏమనిపించిందండి, సూపర్ అనిపించింది నాకు. రావడమే మస్త్ ఎనర్జెటిక్గా, ఎంటర్టైన్మెంటింగ్గా చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది, వర్త్ అనిపించింది. అంటే ఈ అమ్మాయికి ఓకే ఇంట్రో చెప్పింది, మాట్లాడినారు, అయిపోయింది. హస్బెండ్ గురించి కొంచెం ఫన్నీగా నడిచింది. చేపల బొమ్మని టాస్క్ ఇచ్చినారు, చాలా బాగా యాక్టింగ్ చేసింది, మాట్లాడే విధానం చాలా బాగుంది, కాన్ఫిడెంట్గా ఉంది, అన్ని రకాలుగా బాగుంది, గొడవ పడుతుంది, చాలా బాగా అనిపించిందండి, చాలా వర్త్ అనిపించింది ఈమెకి ఇవ్వడం. సో అభిజిత్ ఇంకా మాధవి గారు అయితే గ్రీన్ ఇచ్చినారు. మళ్ళీ వాళ్ళందరూ మాట్లాడుకొని డైరెక్ట్ పంపించడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి నవదీప్ అయితే రెడ్ ఇచ్చినాడు. ఓకే హోల్లో పెట్టి, అంటే ఇంకా చూద్దాం ఆమె ఇంకా ఎలాంటి టాస్క్లు ఆడుతుంది, ఏం ఆడుతుంది చూద్దామని అన్నట్టుగా పెట్టినారన్నమాట. బట్ ఆమె అయితే వెళ్తుంది బిగ్ బాస్కి అని అనిపిస్తుంది. లెట్స్ సీ, చూద్దాం ఏమవుతుందో. అండ్ దాని తర్వాత ఇంకా మళ్ళీ ఎపిసోడ్ 5కి వెళ్తే జ్యోష్ణ రెడ్డి అని, వాహ్ ఏమండి బాబు, అసలు రావడమే మంచిగా బైక్ పైన ఎంట్రీ ఇచ్చింది, స్పోర్టివ్గా మాట్లాడింది, బాగా మాట్లాడింది, ఎంటర్టైనింగ్ అనిపించింది, మంచిగా బిహేవ్ చేసింది. అంటే తను మాట్లాడే విధానం కూడా ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా అనిపించిందండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ తన ఇంట్రో చెప్తుంది, తను అంటే వాళ్ళ డాడీ గురించి, ఆమె గురించి, బాండింగ్ గురించి చెప్తుంది. ఇలా తీసుకెళ్ళి ఇలా పడేసిందంటే, లైక్ ఆమె వాళ్ళ డాడీ చనిపోయారంట 2024లో. సో ఆమె చెప్తుంది అనమాట, నేను మా డాడీ బిగ్ బాస్ చూసేవాళ్ళం, మా డాడీకి చాలా ఇష్టం, 24/7 చూసేవాడు, బట్ నేను ఇంత తొందరగా వస్తాను అనుకోలేదు, వచ్చినా కానీ మా డాడీ కూడా పైనుంచి చూస్తూనే ఉంటాడు అనేసి అందరు డల్ అయిపోయారు. నాకే షాక్ అనిపించింది అలా. కానీ తను అట్లా చెప్తూ ఉంటే కూడా, అంత ఇష్టమైన డాడీ గురించి కూడా చెప్తూ ఉంటే కూడా అసలు ఏడవలేదండి తను. అసలు షో మొత్తంలో అసలు ఒక్కసారి కూడా ఏడవలేదు. ఎంత స్ట్రాంగ్గా మాట్లాడిందంటే, ఎంత స్ట్రాంగ్ ఉందంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఏదైనా సీక్రెట్ షేర్ చేస్తావా అని అంటే చెప్పింది ప్లాట్ఫామ్ పైనే, నాకు మా డాడీ బీర్ తీసుకొచ్చి ఇచ్చిండు అని చెప్పేసి, ఇద్దరం తాగుదామని చెప్పేసి. ఎవరు చెప్తారండి అట్లా, అసలు ఎవరు చెప్పరు, ఎందుకంటే జడ్జిమెంటల్గా చూస్తారని చెప్పి ఎవ్వరూ చెప్పరు. అండ్ అలాగే
ఏమని అంటే ఇప్పుడు సపోజ్ తను బిగ్ బాస్ వెళ్ళింది అనుకోండి, బిగ్ బాస్కి వెళ్తే కూడా జడ్జ్ చేస్తారు, ఏ తాగుతుందిరా తిరుగుతుందిరా అదేంద్రా అసలు మగరా ఇట్లా అట్లా కొన్ని మెంటాలిటీస్ ఉంటాయి, కొంతమంది ఉంటారు అట్లా జడ్జ్ చేసేవాళ్ళు. అట్లా భయపడి కూడా చెప్పొద్దు. బట్ తను చెప్పింది అంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది అని అయితే నాకు అనిపించింది. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, చాలా స్పోర్టివ్గా ఉంది. సో తనకి ఒక ఓల్డ్ బైక్ ఫోటో చూపించి ఇది నువ్వు అభిజిత్కి లేదా నవదీప్ ఇద్దరిలో ఒకరికి సోల్ చేయాలి అని చెప్పేసి టాస్క్ ఇచ్చినారు. ఇస్తే ఆ అమ్మాయి ఫన్నీగా చేస్తూ ఓకే మొత్తానికి లాస్ట్లో నవదీప్కి సోల్ చేసేస్తుంది. చేసిన తర్వాత బైక్ ఫోటో వేస్తే క్రేజీ ఉంటుంది. అది కూడా బాగా అనిపించింది, స్పాంటేనియస్గా అనిపించింది. దాని తర్వాత ఇంక తను అంటే అభిజిత్ అభిజిత్ నవదీప్ ఇద్దరు గ్రీన్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత శ్రీముఖి అడుగుతాను అనమాట, మీ డాడీ విషయంలో నీవు ఎప్పుడైనా ఇది చేస్తావా అని అంటే, బేసిక్గా నేను ఎందుకు తనకి నాకు సేమ్ అనిపించింది అని అంటే, యూఎస్లో ఉన్న మాకు ఏమవుతుంది అని అంటే ఎవ్రీడే నైట్ థాట్స్ ఎట్లుంటాయి, అందరి గురించి కాదు, ముఖ్యంగా నా విషయానికి వస్తే, నా వరకు వస్తే నేను మాత్రం నైట్ పడుకునే ముందు కంపల్సరీగా కూడా దేవుడికి మొక్కుకుంటా, దేవుడా అందరు బాగుండాలి, మార్నింగ్ లేచేసరికి కూడా అందరు బాగుండాలి, అంత మంచి జరగాలి, ఎలాంటి నాకు బ్యాడ్ న్యూస్లు వినొద్దు చూడొద్దు అని. ఎందుకంటే ఇంత దూరంలో ఉన్నందుకు అదొక చెప్పలేమన్నమాట, అసలు హెడ్ పనిచేయదన్నమాట, అంత టార్చర్గా ఉంటుంది నాకైతే. ఎవ్రీడే నైట్ ఎప్పుడు మాట్లాడతామో ఎప్పుడు చూస్తామో, ఒకవేళ నేను వినకూడదు ఏమన్నా వినాల్సి వస్తుందేమో ఎవరి విషయంలోనైనా అని చాలా బాధపడుతూ ఉంటా. సో ఆమె కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేసింది, అంటే లైక్ మా నాన్న వాయిస్ని మెల్లిగా మర్చిపోతానేమో అని చెప్పేసి. అది ఎంత నరకం కదా, అంటే ఒకరిని మర్చిపోతామేమో వాళ్ళ వాయిస్ కానీ వాళ్ళని కానీ మెల్లిమెల్లిగా వాళ్ళు గుర్తుండరేమో అనేది. సారీ. సో అదన్నమాట. ప్రస్తుతానికి బిందు అయితే రెడ్ ఇచ్చి హోల్లో పెట్టింది. ప్రస్తుతానికి అయితే తను హోల్లో ఉంది అంతే. ఇంకా దాని తర్వాత వచ్చిన పార్టిసిపేట్ అయితే ఫూటా, జపాన్ నుంచి. క్రేజీ అసలు. ఈయనైతే ఎందుకు తీసుకొచ్చినారో, ఫ్లైట్ టికెట్స్ ఫ్లైట్ ఛార్జెస్ అయితే బొక్క అండి పాపం ఆయనకి, రాను పోను. ఆయన ఏం లేదు, వచ్చినాడు, తెలుగు మాట్లాడడం రాదు, ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాడు, కొంచెం మాట్లాడినాడు, డ్రమ్స్ వాయిస్తాడంట అతను. సో డ్రమ్ స్టిక్స్ ఇచ్చినారు, ఇస్తే అక్కడ ఉన్న డ్రమ్ పైన జస్ట్ వాయించినాడు, అంతేమని పెంచలేదు. ఓకే. ఇద్దరు నవదీప్ ఇంకా బిందు రెడ్ ఇచ్చినారు, అభిజిత్ ఒకటి గ్రీన్ ఇచ్చి హోల్లో ఉంచినారు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పసే నాకు తెలిసి. నెక్స్ట్ రౌండ్లో ఎట్లా వెళ్ళిపోతాడు ఆయనే, పంపించేస్తారు. ఎందుకంటే అది అగైనెస్ట్ ద రూల్స్. బిగ్ బాస్ స్పాన్సర్స్కి కానీ ఎవరికైనా సరే, గోల్డ్ డ్రాప్ ఎవరికైనా, వీళ్ళందరికీ ఏంటంటే ఓన్లీ తెలుగు వాళ్ళనే తీసుకోవాలి, మన వాళ్ళనే తీసుకోవాలి అనేది వాళ్ళ రూల్స్ అన్నమాట. సో దానికి ఎగెనెస్ట్ కాబట్టి కంపల్సరీ అతన్ని రిజెక్ట్ చేస్తారు, బిగ్ బాస్కి అయితే ఏం పంపించరు అదన్నమాట. అతని తర్వాత వచ్చిన నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే సో అభిజ్ఞ అన్నమాట. తను వచ్చి డ్యాన్స్ అంటే ఇంట్రో చెప్పింది, చెప్తూ ఉంటే ఫన్నీ అనిపించింది, స్పాంటేనియస్ అనిపించింది, కామెడీ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఓకే, బాగా అనిపించింది. అండ్ తనకి అట్లా మాట్లాడుతుంది, ఇట్లా బుట్ట బొమ్మలాగా చేస్తుంది అనమాట, చేతులు ఊపుతూ అట్లా కంటిన్యూస్గా కదులుతూనే మాట్లాడుతుంది. తనకి చేతులు ఫోల్డ్ చేసుకోమని చెప్పి మాట్లాడమన్నారు, ఓకే చేసింది, మాట్లాడింది. 2 కుండలు పట్టుకోమన్నారు. అయితే ఆ అమ్మాయి అప్పుడు అనింది, బిగ్ బాస్లో ఓడిపోవడానికి వెళ్తున్నావా ఏంటి అని అంటే, ఓడిపోవడానికి ఎందుకు, అన్నీ నేనైతే ఆడతా, గెలిస్తే గెలుస్తాం లేదంటే లేదు అని చెప్పేసి అన్నది. అదొక మంచి అనిపించింది, స్పాంటేనియస్గా అనిపించింది. దాని తర్వాత ఇంకో మాట అనింది, నీ ఫిజికల్ టెస్ట్ చేస్తాం ఒకసారి ఇట్లా పెట్టు కుండల్ని అని అంటే, నేను ఫిజికల్గా అంతేం కాదు అని చెప్పేసి అది కూడా కొంచెం కామెడీ బాగా అనిపించింది. ఇంక దాని తర్వాత డ్యాన్స్ ఏమన్నారు, డ్యాన్స్ అంత సోగా చేసింది అంతే. ఇంక అభిజిత్ గ్రీన్ ఇచ్చినాడు, బిందు రెడ్ ఇచ్చింది అంతే. ఇంకా ప్రస్తుతానికైతే తను హోల్లో ఉంది. చూద్దాం నెక్స్ట్ రౌండ్స్లో ఏమవుతుందో, ఏం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ వచ్చిన పార్టిసిపేట్ తర్వాత కొంతమంది కంటెస్టెంట్ని పిలిచినారు, 4-5 పిలిచి వాళ్ళని రిజెక్ట్ చేసినారు. నాకు అర్థం కావట్లేదు వాళ్ళని, అంటే వాళ్ళకి అంతంత చిన్న కంటెంట్స్ ఎందుకు ఇస్తున్నారా అని చెప్పేసి వాళ్ళని రిజెక్ట్ చేసినారు అందరినీ. అందులో ట్విన్స్ కూడా వచ్చినారు ఇద్దరు. వాళ్ళకి ఏదో చెప్పినారు, టాస్క్ ఇచ్చినారు, ఆడిపించినారు, మరి ఆ కంటెంట్ అయితే ఇవ్వట్లేదు. అంటే వాళ్ళు వచ్చిరు అని తెలియజేయడానికి, ఇంతమంది వచ్చినారు అని చూపించుకోవడానికి ఆ కంటెంట్ వేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత వచ్చింది హేమంత్, 20 years old అంట. ఈ అబ్బాయి వచ్చినాడు, క్రేజీ అనిపించింది, వచ్చి ఇంప్రెస్ చేయడానికి రోజులు తీసుకొచ్చి అక్కడ కొంచెం ఫన్నీగా చేసినాడు బిందు మాధవి గారి దగ్గర. అండ్ దాని తర్వాత డ్యాన్స్ ఏమన్నారు చేసినాడు. అండ్ దాని తర్వాత అతను స్టోరీ అడుగుతుంటే చెప్పినాడు అన్నమాట, ఇట్లా మా డాడీకి నాకు పడదు ఇంట్లో అది అని చెప్తూ ఉంటే వాళ్ళు అడిగారు, ఎందుకు పడదు, నువ్వు మాట్లాడొచ్చు కదా అని అంటే, లేదు మా డాడీతో మేము మాట్లాడమనంటే, ఏంటి ఏదో స్టోరీ ఉంది దాచకుండా చెప్పు అని అంటే ట్రాన్స్పరెంట్గా చెప్పినాడు. నాకు ఈ అబ్బాయిలో ఒకటి ఏమనిపించింది అంటే, చాలా ట్రాన్స్పరెంట్ ఉన్నాడు, మొత్తం చెప్పేస్తున్నాడు అన్నమాట స్టేజ్ పైన. అంటే మా డాడీతో ఇట్లా ఉండే అట్లా ఉండే అని చెప్పేసి, అంటే లంచం తీసుకున్నది కూడా చెప్తున్నాడు. అంటే మా డాడీ ఇట్లా చెయ్యని తప్పుకి వేరే వాళ్ళు చేసి ఇట్లా మా డాడీ పైన లంచం తీసుకున్నట్టుగా కేసు పెడితే అట్లా తిరగాల్సి వచ్చింది అని చెప్పేసి, అండ్ ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు అన్నమాట అబ్బాయి చాలా.
సో అది కూడా చెప్పిన తర్వాత వాళ్ళు ఇప్పుడు నువ్వు మీ డాడీతో మాట్లాడాలి, మాట్లాడకపోతే లేదు అని చెప్పేసిన తర్వాత మాట్లాడా అని అన్నాడు. బట్ ఫైనలీ మాట్లాడినాడు. బాగా అనిపించింది. కానీ ఏంటంటే వాళ్ళ డాడీ ఫోన్ లిఫ్ట్ చేయగానే బాగానే మాట్లాడినాడు, అంతేం అనిపించలేదు. అంటే ఈ అబ్బాయి కలిపి చెప్పినాడా, లేకపోతే ఈ అబ్బాయి పర్సెప్షన్ అట్లనా, లేకపోతే ఈ అబ్బాయి తప్పు చేస్తాడా అర్థం కాలేదు. కానీ ఓకే బాగానే మాట్లాడుకున్నారు అన్నాడనమాట. ఇక మీద నుంచి మన ఇద్దరం మంచిగా ఉండాలి, నువ్వు నాతో ఎప్పటికి మాట్లాడుతూ ఉండాలి, నేను నీకు అన్ని చేసి పెడతా అంటే ఓకే బేటా లవ్ యూ అని చెప్పుకున్నారు. క్యూట్ అనిపించింది. కాకపోతే ఈ అబ్బాయి ఏదో కొంచెం బిస్కెట్ వేస్తున్నాడేమో అని అనిపించింది వాళ్ళ ఫ్యామిలీ విషయంలో. అంతే ఇంక అబ్బాయిది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతమందిని పిలిచినారు, మళ్ళీ ఒక 4-5 మెంబర్స్ని. వాళ్ళని కూడా యాజ్ యూజువల్ రిజెక్ట్ చేసినారు, పంపించేసినారు. వాళ్ళ కంటెంట్ కూడా కొంచెం వేసినారు. అది అంటే ఇంతమంది వచ్చినారు వీళ్ళని చూపించాలి అని చెప్పేసి జస్ట్ వాళ్ళ ఫేసెస్ అయితే చూపిస్తున్నారు. బేసిక్గా ఏంటంటే ఇంకొంతమంది కూడా వెళ్ళి అక్కడి వరకు వెళ్ళి కూడా రిజెక్ట్ అయిన వాళ్ళని కొంతమందిని చూపించలేదు. చలో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా మంచిర్యాల పిల్ల, మా సింగర్ అయిన బిడ్డ వచ్చింది. ఫుల్ ఖుషి అనమాట. ప్రియాంక అని చెప్పి న్యూస్ చదువుతుందంట, తను వచ్చింది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మాల్ అంటేనే క్రేజీ ఉంటుంది బై. కరీంనగర్ వాళ్ళన్నా కూడా, మంచిర్యాల వాళ్ళన్నా కూడా, పెద్దపల్లి సింగర్ అయిన బిడ్డలు అంటేనే క్రేజీ ఉంటుంది. తను రావడం బిగ్ బాస్ థీమ్కే డ్యాన్స్ చేసింది. క్రేజీ అనిపించింది. చాలా బాగా మాట్లాడింది. తన ఇంట్రో చెప్తూ ఉంటే నవదీప్ అడిగినాడు అనమాట, న్యూస్ లాగా చెప్పు మొత్తం నీ స్టోరీ అంతా అంటే తను చెప్పుతుంది. క్రేజీ అనిపించింది అండ్ కామెడీగా అనిపించింది, స్పాంటేనియస్గా ఉంది. చాలా బాగుంది, చాలా బాగా మాట్లాడింది. క్వాలిటీస్ కూడా బాగున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎందుకు బిగ్ బాస్ అని అడిగితే తను చెప్పిందన్నమాట, నాకు అంటే నాతో ఉండేవాళ్ళు ఎవరు లేరు, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. అంటే నాతో ఎవరు ఉండరంటే బేసిక్గా చెప్పాలి అంటే అట్లా ఉండే వాళ్ళకి, అంటే లైక్ నేను కూడా అందులో ఒకదాన్ని కాబట్టి అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. కొంచెం ఫేమస్ అయిన తర్వాత, కొంచెం మంచిగా అనిపించిన తర్వాత అందరూ దగ్గరకు వస్తారన్నమాట. అందులో నేను కూడా ఒకదాన్ని. సో అట్లా చెప్తున్నా అనమాట. సో తను అంటే బిందు అడిగింది, ఏంటి నీకు ఫ్రెండ్షిప్ కోసం నువ్వు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నావు అంటే, అట్లా కాదు నన్ను అందరు రికగ్నైజ్ చేయాలి అని చెప్పింది. పాయింట్ బాగా అనిపించింది. ఆబ్వియస్లీ అందరు చెప్పినట్టే తను చెప్పింది. అంతే తనకి ఒక టాస్క్ ఇచ్చినారన్నమాట. ఏంటనంటే నిన్ను ఇప్పుడు ఇప్పటిదాకా ఉంచినాం కదా, సో నీ ఫ్రస్ట్రేషన్ అంతా బయటికి తీయు ఒక 30 సెకండ్స్లా అని అంటే, కోపం చూపించు అని అంటే అది కూడా ఫన్నీగా చేసింది. కామెడీ అనిపించింది. ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. చూద్దాం, హోల్లో అయితే పెట్టినారు, చూద్దాం నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేస్తుందో మా పిల్ల చూద్దాం. అండ్ నవదీప్ గ్రీన్ ఇచ్చినాడు, బిందు రెడ్ ఇచ్చినది, అభిజిత్ వచ్చేసి గ్రీన్ ఇచ్చినాడు, హోల్లో ఉన్నది. లెట్స్ సీ, ఆల్ ద బెస్ట్ అన్నమాట తనకి మా అందరి సైడ్ నుంచి. అదనమాట ఎపిసోడ్. ఇంతటితో ఆడిషన్స్ అన్నీ పూర్తి అయిపోయినాయి. తర్వాత ఏం చేసినారంటే, నేను మీకు ఇదే కదా చెప్పాలనుకుంది, ఎందుకు అభిజిత్ నాకు బాగా అనిపించిండు అని అంటే ఇందుకే అనమాట. అభిజిత్కి నార్మల్గా చెప్పాలంటే గాయత్రి గారితో కానీ, అపూర్వ గారితో కానీ, అపూర్వ అని అంటున్నావు, తను ఇంకొక అమ్మాయి ఉంది కదా, అపూర్వనే, గాయత్రి ఇంకా అపూర్వ, వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరితో క్లాషెస్ ఉన్నాయి. ఒకవేళ అభిజిత్ కనుక పార్షాల్ ఇచ్చినట్టయితే ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయేది అతను చేయకపోతుండే, అతను రిజెక్ట్ చేస్తుండే. ఎందుకంటే అక్కడ అందరు కలిసి డిసిషన్ తీసుకుంటున్నారు. సో ఒకరు వద్దన్నా సరే అందరు వద్దు అంటున్నారు, ఒకరు పంపిద్దాం అని అన్నా సరే అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఆ రకంగా సెలక్షన్స్ జరిగిందనమాట. సో ఏంటంటే నిన్న ఒక్కటేసారి 8 మెంబర్స్ని ఎలిమినేట్ చేసినారన్నమాట వితౌట్ రీజన్స్. ఇప్పటిదాకా సెలెక్ట్ చేసిన వాళ్ళందరిలో కూడా 8 మెంబర్స్ని కూడా ఒకటేసారి ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించడం జరిగింది. ఆ సెలెక్షన్ ఎలా అనేది చెప్పడానికి నేను స్టార్టింగ్లో అభిజిత్ని, సో అదనమాట నేను అభిజిత్ని అందుకే హైలైట్ చేసా. యాక్చువల్లీ అభిజిత్ని అంటే అతని ఫేస్ ఎక్స్ప్రెషన్సే అంతా అండి. అతను అంటే ఏది ఉన్నా సరే చూపించేస్తాడు, అప్పుడే హోల్డ్ చేసుకోడు అనమాట. వాళ్ళంటారా నవ్వడం కానీ ఏదైనా సరే చేస్తారు, కానీ అభిజిత్ మాత్రం ఎమోషన్స్ని హోల్డ్ చేసుకోకుండా అట్లా ఫేస్ పైన చూపించేసరికి మనకి నెగిటివ్ అనిపిస్తున్నాడు, అంతే అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఆయన నిజంగానే నెగిటివ్ అయితే, లేకపోతే ఆయనకు నిజంగానే కోపం లోపల అది ద్వేషం పెట్టుకొని ఉండుంటే అపూర్వ కానీ గాయత్రి గారు కానీ స్టేజ్ పైన ఉండేవాళ్ళు కాదు. సో వాళ్ళందరూ డిసైడ్ అయ్యి 8 మెంబర్స్ని అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది రీజన్ చెప్పకుండా. బయటికి వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్తున్నారు, మాకు ఏ రీజన్ చెప్పకుండా మమ్మల్ని ఎలిమినేట్ చేసినారు అని చెప్పేసి. మేబీ వాళ్ళు ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూస్తే వాళ్ళకి అర్థమైద్దేమో అందరూ కలిసి తీసుకునే డెసిషన్ అని చెప్పేసి. సో ఇలా ఇక్కడ ఎలిమినేట్ ఎలా చేశారు అని అంటే, శ్రీముఖిది కూడా ఒకే ఓట్ కదా, అంటే ఒక ఓట్ కదా, సో తనకు తీసుకోకుండా 3 జడ్జెస్ మాత్రమే రెడ్ గ్రీన్ ఇచ్చినారు కదా. సో అయితే ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, ఒకరు గ్రీన్ ఇచ్చిన వాళ్ళు, 2 గ్రీన్ ఇచ్చిన వాళ్ళు, లేకపోతే ఇట్లా ఎవరు బాగా అనిపించినారు
అనేది అన్నీ చూసుకొని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని అందరు 4 మెంబర్స్ది అంటే నలుగురు అభిప్రాయం తెలుసుకొని నలుగురు కలిసి తీసేసినారన్నమాట. అందులో కూడా ఇంక ఇప్పుడు ఎట్లా అనంటే ఇద్దరు ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారనుకో, ఇప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళ దాంట్లో మళ్ళీ చూస్తారన్నమాట. ఇప్పుడు ఇద్దరు ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళని పంపిస్తే ఏమొస్తుంది, ఏం రాదు కదా. సో ఇందులో ఫిజికలీ ఫిట్ ఎవరు ఉన్నారు, మెంటలీ ఫిట్ ఎవరు ఉన్నారు, ఇందులో అందంగా ఎవరు ఉన్నారు, సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని బేస్డ్ ఇవన్నీ చేసుకొని వాళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది. అందుకని చెప్పేసి ఆ 8 మెంబర్స్ని ఏం చెప్పకుండా కూడా వాళ్ళందరూ అన్నీ డిసైడ్ చేసుకొని వాళ్ళు ఎలిమినేట్ చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు ఇండివిజువల్గా అయితే మనం హోల్లో పెట్టుకుంటామండి. ఇప్పుడు అందరినీ చూసిన తర్వాత ఒక పర్సెప్షన్ అనేది వస్తుంది కదా. సో అలా వచ్చిన తర్వాత అందరు కలిపి తీసుకున్న డెసిషన్ అది. ఒకరే తీసుకొని ఒకరే పంపించి అప్పటికప్పుడు చేసింది కాదు. నలుగురు డిసైడ్ అయ్యి నలుగురు కలిసి తీసుకున్న డెసిషన్ అది. అందుకని 8 మెంబర్స్ని చెప్పకుండా చేయకుండా అలా పంపించేసినారు అన్నమాట. సో అలా 26 మెంబర్స్లో అయితే 8 మెంబర్స్ని ఎలిమినేట్ చేసినారు. ఇప్పుడు రిమైనింగ్ 18 మెంబర్స్ ఉన్నారు. ఆ 18 మెంబర్స్లో కూడా టాప్ 15కి ఇంకో 4 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయినారన్నమాట. కంప్లీట్గా కావాల్సింది ఇంకో 12 మెంబర్స్ కదా. ఆ 12 మెంబర్స్లో 4 మెంబర్స్ సెలెక్ట్ అయినారు. ఇంకొక 8 మెంబర్స్ ఉన్నారన్నమాట. ఆ 8 మెంబర్స్లో కూడా రేపటిలోపు ఇంకొక 2 అయితే కంప్లీట్గా అయిపోతారు, ఇంకొకరు అయితే ఎలిమినేట్ అయినారు. సో రిమైనింగ్ వాళ్ళకి పోటాపోటీగా పోటీ జరగబోతుంది అన్నమాట టాప్ 15కి. సో చూడాలి ఎవరెవరు ఎలా పార్టిసిపేట్ చేస్తారో చూడండి. సో ఫర్దర్గా అప్డేట్స్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు ఏదున్నా సరే కామెంట్లో తెలియజేయండి. నేను బాగా చేస్తున్నానా, ఇంకేదైనా మాట్లాడాలా, ఎక్కువ మాట్లాడానా, తక్కువ మాట్లాడానా, ఏదున్నా సరే కామెంట్లో అయితే తెలియజేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో అదన్నమాట ఇవాళ ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్ కోసం ప్లీజ్ దయచేసి వేసి చూడండి. అండ్ అంతవరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.